ఇక ముస్లింలను బీసీలలో ఎలా కలుపుతారు? ఇది రాజ్యాంగ విరుద్ధం. మత రాజకీయాలు కాంగ్రెస్కు కొత్త కాదు. రాహుల్ గాంధీ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు ఆ పార్టీ నేతలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు బీజేపీ కీలక సమావేశం. అవునా? మా తెలంగాణ రైతులు రుణమాఫీ కాలే, దాని సంగతి ఏంది? లగచెర్ల దగ్గర రైతులు లడాయి చేస్తున్నారు, దాని సంగతి ఏంది? దాంతోపాటు రైతులకు సంబంధించిన రైతు భరోసా వాళ్ళే, దాని సంగతి ఏంది? తులం బంగారం రాలే, దాని సంగతి ఏంది? 2500 రాలే, దాని సంగతి ఏంది? ఇవన్నీ పక్కన పెట్టి మా కిషన్ రెడ్డి గారు ముస్లింలు ఏం లేదు, ముస్లిం హిందూ సనాతన ధర్మం హిందూయిజం గివి తప్ప మనలోకి ఏం రావు. నేను హిందువునే, నాకు ధర్మాలు తెలుసు, ఏం లేదు. మతాల మంది హిందూ ముస్లింకు సంబంధించి ఈ పంచాయతీ మొదలుపెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకేం ఉండదు ఇక్కడ. ఈ పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకేం ఉండదు ఇక్కడ. వీళ్ళకి ఇంతకు మించి ఏమవుతుందండి? ఇక మరో 487 మంది ఇండియాకు తొలగింపు ఉత్తర్వులలో చేర్చిన అమెరికా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అంటూ కూడా చూడొచ్చు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 487 మందిని భారతీయులపై బహిష్కరణ వేటు పడనుందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ శుక్రవారం వెల్లడించారు. వారిని తొలగింపు ఉత్తర్వులలో చేర్చినట్లుగా కూడా యుఎస్ అధికారులు తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. డిపోర్టర్ రేషన్ ప్రక్రియ మునుపటి కన్నా చాలా భిన్నంగా ఉందని మిశ్రీ అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వం దీనికి జాతీయ భద్రతా చర్యలు పరిగణిస్తుండడం వల్లే భారతీయులను సంఖ్యలు వేశారని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే మనోళ్ళు ఏంది, అమ్మా నేను అమెరికా పోతా, అయ్యా నేను అమెరికా పోతా, ఆడ పీక్ పెట్టేది ఏం లేదు. ఆడిపోయి పెట్రోల్ బంకులలో ఓటర్లలో పనిచేస్తారు, ఆ పార్ట్ టైం జాబులు చేసుకుంటే ఆడ చదువుతారు. ఇక మళ్ళీ తర్వాత ఇండియాకు ఊరికి వచ్చినాక ఇక వీనంత ఏతులోడు ఇంకోడు ఎవడు ఉండడు. గదే పరిస్థితి. అమెరికా వైపుది ఏమైనా పెద్ద పెద్ద చదువులు చేయడానికి కొడువులు చేసిలా అంటే కాదు. ఇక్కడ ఉద్యోగాల పేరుతోని కంపెనీల పేరుతోని విదేశాలకు వెళ్ళిన వాళ్ళకు ఎలాంటి ముప్పు వాటిల్తలేదు లేదు. ఇక్కడ నుండి పూర్తి స్థలం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఎన్ఆర్ఐలు ఉంటారు. అంటే ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలామంది కొంతమంది ఆడ క్రెడిట్ కార్డులని ఆ కార్డులని ఈ కార్డులని బిజినెస్లు చేస్తూ పట్టుబడ్డారట. దానికి సంబంధించి కూడా వచ్చిన పరిస్థితి. ఈడికి రాగానే బిల్డప్లు కొడతారు, కానీ అంత బిల్డప్ బాబాయిలే వీళ్ళు. ఆడి పెద్ద ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. ఇంకా లీస్టు చాటబార్త ఉన్నది. ఇది నాకు వచ్చిన లీస్ట్ వరకే దాదాపుగా 230 దాకా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు దాదాపుగా ఇండియాకు ఇంకా 487 మంది. మొన్న కొంతమందిని పంపించి ఇవాళ కొంతమందిని పంపించలు. పూర్తి స్థాయిలో ఏం లేదు. మీరందరూ కూడా విదేశాలకు వెళ్ళే వ్యక్తులు కంపెనీల ఉద్యోగాలు వచ్చి ఆ కంపెనీల త్రూ వెళ్తే ఏం కాదు, కానీ ఇక్కడ నుండి పోయి అక్కడ అంతా బిల్డప్ బాబాయిలు తప్ప ఇంకో కథ ఉండదండి. ఇది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. విదేశాలలో ఏం పాడబడతాం, మన దేశంలో పూర్తి స్థాయిలో ఉంటే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో అంశం కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో కులాల పోరొచ్చిందని వర్కింగ్ ప్రెసిడెంట్గా 4 ఎస్సీ ఎస్టీ రెడ్డి మైనార్టీల వర్గాల నుంచి ఎంపిక చేయనున్న ఏఐసీసీ 20 మందికి పైగా కూడా వైస్ ప్రెసిడెంట్లు, నేడో రేపు 25 మందితో పీసీసీ కొత్త కార్యవర్గం, పార్టీ జనరల్ సెక్రటరీ పోస్టులు ఇప్పట్లో లేనట్టే దేశవ్యాప్తంగా ఒకేసారి జిల్లా అధ్యక్షుల నియామకం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఏముంటుంది, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఈ కుల మతాలతో తప్ప వేరే రకంగా కనబడాయి. ఇంకా అంతకుమించి ఏముంటుంది? అంతకుమించి ఏం కనబడదు కూడా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుమించి ఏమి కూడా ఉండని పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంతే ఉంటుంది. ఇక దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కనబడతాం. అయితే నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఎవరైనా లైక్ చేయకపోతే ఇక్కడ లైక్ చేయాలి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఆర్టీవీ మీద కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలారా మీ అందరికీ చెప్తున్నా, మీ కనబడుతున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఖచ్చితంగా కూడా లైక్ చేసి